జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి అలాగే జగన్మోహన్ రెడ్డి టీం అధికారాన్ని అడ్డుపెట్టుకొని వారు చేయనటువంటి దాష్టికాలు అయితే లేవు. తిరుమల శ్రీవారి మహాప్రసాదంగా భావించేటువంటి లడ్డూని కూడా కల్తీ చేసినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు కొంతమంది ఆధ్యాత్మికవేత్తలైతేనేమి ప్రవచనకారులైతేనేమి దీని గురించి అసలు దీన్ని ఖండించింది కానీ దీని గురించి స్పందించింది కానీ లేదు. కొంతమంది జగన్మోహన్ రెడ్డికి తొత్తులుగా మారి గతంలో జగన్మోహన్ రెడ్డి పాలన గురించి ప్రశంసిస్తూ మాట్లాడినటువంటి ఈ సోకాల్డ్ ఆధ్యాత్మికవేత్తలు ఇంత దాష్టికం జరుగుతున్నా ఇప్పుడు ఎందుకు బయటికి రాలేదు, ఎందుకు దీని మీద స్పందించడం లేదు, ఎందుకు దీన్ని ఖండించడం లేదు అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన చేయనటువంటి దాష్టికాలు లేవు సార్. సాక్షాత్తు తిరుమల శ్రీవారి మహాప్రసాదంగా భావించేటువంటి లడ్డూనే వాళ్ళు కలుషితం చేస్తూ కల్తీ చేసినటువంటి నేపథ్యంలో గతంలో జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకొచ్చినటువంటి సోకాల్డ్ ఆధ్యాత్మికవేత్తలు కానీ ప్రవచనకారులు కానీ ఈ అంశం మీద ఎందుకు స్పందించలేదు అనేది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏంటి సార్ అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అని కాదు కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అతను చేసే అరాచకాల మీద మూసుకూర్చున్నారు, మాట్లాడలేదు. అదొకటి. అంతకుముందు అతను అధికారంలోకి రావడానికి చాలా సహకరించారు. అవును. ఇప్పుడు అందులో ప్రధానంగా రమణ దీక్షితులు గారు, తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల దేవాలయం ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు గారు, రెండు హైదరాబాద్ చిలుకూరు బాలాజీ టెంపుల్ అర్చకులు సౌందరరాజన్ గారు, ఇంకొక ఆయన వైజాగ్లో శారదాపీఠం అని చెప్తాడు, మరి ఏ పీఠమో తెలదు కానీ స్వరూపానంద సరస్వతి, ఇంకొక ఆయన చిన్నజీయర్ గారు ముచ్చింతల్లో ఆ విగ్రహం అది పెట్టాడు చూడండి ఆయన. వీళ్ళు నలుగురు ప్రధానంగా మీరు అన్నట్టు ప్రవచనకారులుగా పేరు పొందిన వాళ్ళు ఎవరో మాట్లాడలేదండి. జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా అనుకోగలంగా కానీ మాట్లాడలేదు. వాళ్ళ ఆధ్యాత్మిక ప్రబోధాలు ప్రవచనాలు మాత్రం చెప్పుకున్నారు అంతే. ఇక మాజీ ఐఏఎస్ ఐవైఆర్ కృష్ణారావు లాంటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావడానికి తోడ్పడ్డారు, అతనికి సహకరించారు పూర్తిగా. అవును. వీళ్ళు ప్రధానంగా. అయితే ఇందులో రమణ దీక్షితులు గారు, ఆయనకి రాజకీయాలు కానీ ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలో అనేటువంటిది నా ఉద్దేశ ప్రకారం ఆయనకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు ఆయన. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం, కలియుగ వైకుంఠం, శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు మహావిష్ణు ప్రతిరూపం, ఆయన సమక్షంలో ఆయన సన్నిధిలో ఆపాదమస్తకం ఆయన్ని స్పృశించి అర్చించి తరించే భాగ్యం ఎంతమందికి ఉంటుందండి? ఆ భాగ్యం ఆయనకు ఉంది కదా. అంతకన్నా ఏం కావాలి ఆయనకి? అంతకన్నా ఇంకేం కావాలి? కాబట్టి ఆ కాంటెస్ట్లో చెప్పాను నేను, ఆయనకి ఇవన్నీ అనవసరం, ఎవరు ముఖ్యమంత్రి ఉంటారో ఎవరు ఉండరు అనేటువంటి దాని మీద ఆయనకి ధ్యాస ఉండకూడదు. ఎందుకంటే సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి కోట్లాది మందికి వందలాది వేలాది కిలోమీటర్ల ప్రయాణం చేసి వచ్చిన వాళ్ళకి క్షణకాలం పాటు లిప్తకాలం పాటు దర్శనం లభించడమే భాగ్యం అనుకుంటారు. అలాంటిది మీరు అక్కడే ఆయన సన్నిధిలోనే మీ భాగ్యం కదా అది. ఆయన ఏం చేశాడు? పింక్ డైమండ్ అన్నాడు, చంద్రబాబు గారు పట్టుకుపోయాడని చెప్పాడు, అక్కడ గుప్త నిధులు తవ్వారు అన్నమాట. ఇలాంటివి మాట్లాడొచ్చండి? అలాంటి విప్రవరేణ్యులు ప్రధాన అర్చకులు, ఆ స్థాయి వ్యక్తులు, వాళ్ళ మాట మంత్రమైపోద్దండి. వాళ్ళకు ఒక శక్తి ఉంటుంది, భగవంతుడి దగ్గర ఉన్న శక్తి. దాన్ని మంచికి కదా ఉపయోగించాలి. మీ నోట్లోంచి మీరు మాట్లాడారా, మీకు ఏ కోపం ఉందా,
వాళ్ళు మాట్లాడించారా, వాళ్ళు సహకరించాలని మిమ్మల్ని కోరితే ఈ అభియోగం చేశారా? దాని ఫలితం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనిపించారు. మీ వల్ల, మీరు చెప్పిన దానివల్ల వాళ్ళు దుష్టశక్తిని తెచ్చేసుకున్నారు. మీరు కూడా ఒక కారణం అయ్యారు జగన్మోహన్ రెడ్డి గెలుపుకి. ఇక చిలుకూరు బాలాజీ సౌందర్యరాజన్, ఆయనకి ఏమొచ్చింది? ఒక ప్రదక్షిణ ఎక్కువ చేయండి చంద్రబాబును ఓడించడానికి అన్నాడు. ఏమండి, ఎవరి కోసం అన్నారు మీరు? చంద్రబాబు ఓడిపోతే ఎవరు గెలుస్తారు? జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు. మీరు ఏ మతం కోసం, ఏ మత ధర్మాన్ని ప్రచారం చేస్తున్నారు? మీరు ఆ మత ధర్మాన్ని ఆయన ఆచరిస్తున్నాడా? మీరు అనుకున్నట్టుగా, మీరు కోరుకున్నట్టుగానే గెలిచాడు. తిరుమల తిరుపతి దేవస్థానం కానీ, మరే దేవస్థానానికి కానీ ఆయన సంప్రదాయాలు పాటించాడా? భార్యా సమేతంగా వెళ్ళాడా? స్వామివారి పట్టు వస్త్రాలు సమర్పించాడా? ఆలయ నియమాలు, నిబంధనలు, ఆచారాలు, సంప్రదాయాలను పాటించాడా? ఆయన అన్యమతస్థుడు, అది ఓపెన్ సీక్రెట్. అన్యమతస్థుడు ఎవరైనా దేవాలయంలోకి రావాలంటే ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. ఇచ్చాడా? అది ఇవ్వలేదు సరికదా. తను కూడా ఉండి ఒక కుక్కతో ఎవడమ్మ మొగుడు పెట్టాడు ఈ నిబంధన అని అడిగిచ్చాడు. అంటే అంత దురుసుగా, హార్ష్గా, గాయపడేలాగా మాట్లాడచ్చు కరెక్టేనా? మీరు ఏం సాధించారు కదా? పైగా దైవదూషణ, దైవాపరాధం, అపచారమే కాకుండా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. మీ కోరిక తీరింది. చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవాలా, దానికోసం ఒక ప్రదక్షిణ ఎక్కువ చేయమన్నాడు. దాని ఫలితం ఏమైంది? రాష్ట్రం సర్వనాశనం అయింది. అవునా కదా? కొన్ని కోట్ల హిందువుల మనోభావం దెబ్బతీసాడు అతను. 5 సంవత్సరాలు ఏటి? అది తిరుమల తిరుపతి దేవస్థానమే కాకుండా రథాలు తగలబెట్టారు, దేవీ దేవతల విగ్రహాలకి మలం పూసారు, అపచారాలు చేశారు, ఆంజనేయ స్వామి చెయ్యి విరగొట్టారు, చెయ్యి ఇరిగిపోతే ఇంకో చెయ్యి పెట్టుకోవచ్చు అన్నాడు. అమ్మవారి కనకదుర్గమ్మ అమ్మవారి వెండి సింహాలు దొంగిలించారు. సింహాచలం దేవస్థానం ఆ ధర్మకర్తని వేధిస్తా సింహాచలం దేవస్థానాన్ని భ్రష్టు పట్టించడానికి చూశారు. ఎవరినో తీసుకొచ్చి అక్కడ వాళ్ళ సంబంధం లేని తీసుకొచ్చి అక్కడ ధర్మకర్తగా నియమించి ట్రస్ట్ చైర్మన్గా ఎంత డ్రామా ఆడబోయారు మీరు. ఎంతమంది మనసు గాయపరిచారు. రామతీర్థంలో రాముడి విగ్రహాన్ని తల నరికారు కదా. ఆ పూజారి మనోవేదన, క్షోభ మీరు కళ్ళారా చూశారు కదా. ఇదంతా ఎవరి వల్ల వచ్చింది? మీరు కోరుకున్నా, మీరు కావాలనుకున్నా, మీరు రావాలనుకున్న వ్యక్తి వల్ల కదా ఇదంతా వచ్చింది. దీనికి మీరు ఎలా తప్పించుకుంటారు? మీరు బాధ్యులే కదా. దుష్టజన సాంగత్యం చేయరాదని చెప్పేది. ఇక స్వరూపానంద, ఆయన గురించి మనం యాక్చువల్గా తక్కువ మాట్లాడుకోవాలి. ఎగ్జాక్ట్లీ. కానీ నువ్వే చేసావు అని చెప్పడానికి అతను కూడా చూపించాలి కదా. రాజశ్యామల యాగం చేసాడు. పైగా అతని కోసం అతను రావాలండి, అధికారం కోసం. అతనికి అధికారం రావాలండి. అతని అధికారం రావాలి, వచ్చాడు. ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయినప్పుడు ఈ రాష్ట్రం బాగుండాలి, ఇతనికి మంచి బుద్ధి ప్రసాదించాలని ఏ రోజన్నా నువ్వు ఒక యాగం కానీ యజ్ఞం కానీ చేసావా? పైగా పైరవీలు చేస్తావా? అధికారులందరూ ఏ రోజు కాళ్ళ దండం పెట్టి కూర్చుంటే వాళ్ళు బుద్ధి చెప్పడం మానేసి వాళ్ళు చేసిన అరాచకాల్లో నీకు వాటా ఉందంటే నువ్వేమంటావు? నువ్వు చేతబళ్ళు కూడా చేసి మనిషి చేయటం కూడా అర్హత లేదు నీకు. వాడు సన్నాసులు కాబట్టి అక్కడ వదిలేశారు నిన్ను. నీ ఇంటికి వచ్చి కూర్చోవాలి 4వ తారీఖు సాయంత్రం. ఆశ్రమం నుంచి ఖాళీ చేసి పంపించాలి నిన్ను. వాళ్ళు ఎందుకు వదిలేయారో తెలదు. వైజాగ్ వాళ్ళు ఆయన చిన్నజీయర్ స్వామి బాగా చదువుకున్నాడైనా. అసలు తూర్పుగోదావరి జిల్లా నుంచి ఒక యువకుడు వెళ్ళాడు, సకల శాస్త్ర పారంగతుడు, స్వచ్ఛమైన స్వరం, ఒక భక్తి పారవశ్యంలో మునిగిపోతాం, ఒక రకమైన మంచి భావన కలుగుద్ది మిమ్మల్ని చూస్తుంటే అనిపించేది నాకు. ఆయన ఈ రాజకీయ నాయకులతో సమానంగా పోటీ పడడం, వివాదాస్పద వ్యాఖ్యలు, వనదేవతల్ని కించపరుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం, అహంకారపూరితంగా మాట్లాడడం,
దుష్ట రాజకీయ నాయకులతో స్నేహం, సమాజంలో ఒక రకమైన యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లాంటి వాళ్ళు అనిపించేలాగా ఉన్న వాళ్ళతో మీ స్నేహం, మీ శిష్యులు వాళ్ళు. ఇక కేసీఆర్ గారితో స్నేహము వైరము రెండు ఉన్నాయి మీకు. జగన్మోహన్ రెడ్డి ముచ్చింతల్లో మీరు ఒక విగ్రహావిష్కరణ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తే ఇతను ఎంత వినయ సంపన్నుడు, ఎలాంటి వాడికి అధికారం ఉండాలి అని మాట్లాడి అతన్ని దీవించి, అతన్ని అభిమానించి, అభినందించి మీరు అతన్ని పొగడ్తల వర్షంలో ముంచేశారు. దానికి అర్హత ఉంది అతనికి. మీలాంటి వాళ్ళ నోట్లో మీరు స్వాములు, హిందూ మతాన్ని, ధర్మాన్ని ప్రబోధించాల్సిన వాళ్ళు, ఈ మతం, హిందూ మతం జీవన విధానం, దాన్ని చక్కగా కొనసాగించమని ప్రజలకి చెప్పాల్సిన వాళ్ళు ఒక దుష్టుడు, అరాచకవాది, అవినీతిపరుడు, దుర్మార్గుడు, క్రూరుడు, సొంత బాబాయిని మర్డర్ చేయించేసినోడు, అనేక వేల కోట్ల అక్రమాస్తులు కూడగట్టుకుని అందులో కేసులో జైలుకి వెళ్ళి వచ్చి బెయిల్ మీద తిరుగుతున్న వాడిని నువ్వు ఎలా పొగుడుతావు, ఎలా ప్రశంసిస్తావు, ప్రజలకు ఏం సందేశిస్తావు? మీ పని ఏంటి? మీరు చేయాల్సిన పని ఏంటి? మీరు చేసిన పని ఏంటి? ఇవాళ అతను చేసింది కోట్లాది మంది హిందువుల, వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతీశాడు. తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని రకాలుగా భ్రష్టు పట్టించాడు. ఆ 5 సంవత్సరాల్లోనూ బందిపోడు దొంగలు అక్కడ తిష్ట వేశారు. సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి. ఏంటిది? ఆ నిధుల గోళం ఏం చేశారో తెలియదు.